హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనమైతే 'బాహుబలి' మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా, అక్టోబర్ 31 తారీఖు అనమాట. ఆ మూవీ గురించి అలాగే మాట్లాడుకుందాం. 'బాహుబలి 3' మూవీ ఉంటుందా లేదా కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోక. మెయిన్గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది అనమాట. అదేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే 'బాహుబలి' స్టోరీ అనుకున్నప్పుడు స్టార్టింగ్ వచ్చేసి 'బాహుబలి' మూవీకి రితిక్ రోషన్ హీరో అనుకున్నట్టుగా చాలా మంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా మంది చెప్తున్నారు అనమాట. అదైతే నిజం కాదు. ఎందుకంటే డైరెక్టర్ అయిన రాజమౌళి గారే ఒక ఈవెంట్ చెప్పడం జరిగింది అనమాట. అసలు ముందుగా ప్రభాస్ అని అనుకున్న తర్వాతే ఈ స్టోరీ కూడా పుట్టడం జరిగింది. అంటే ముందు హీరోగా ప్రభాస్ అనుకున్నాం అనమాట. దాని తర్వాత ప్రభాస్ ఎప్పుడైతే హీరోగా వచ్చాడో ఆ తర్వాత ఈ స్టోరీని అంతా ఆడడమే జరిగిందని కూడా మన రాజమౌళి గారు అలాగనే వాళ్ళ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే ఇంకో విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. చాలా మంది వచ్చేసి అంటే బాహుబలి 2 రిలీజ్ అవుతుంది కదా, 31 తారీఖున అక్టోబర్. చాలా మంది వచ్చేసి బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఉంటుందని చాలా మంది అంటా ఉన్నారు అనమాట. అదైతే అబద్ధం అనమాట. ప్రొడ్యూస్ గారే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో బాహుబలి మూవీకి రీసెంట్ గా మాట్లాడుతూ ఆయన ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన అయితే ఈ బాహుబలి 3 మూవీ గురించి మాట్లాడుతూ బాహుబలి 3 మూవీ అనేది లేదు అలాగనే తీయాలని ఆలోచన కూడా మాకు లేదని కూడా చెప్పారు. కాకపోతే ఆ మూవీ లాస్ట్ లో వచ్చేసి మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆ సర్ప్రైజ్ మీరు ఏమవుతున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా.